అంటే వాళ్ళు నా మీద తెలియక బురద చల్లారు కదా, నా మంచితనం ఏంటో వాళ్ళకి చూపెడతా అని చెప్పి పల్లవి ప్రశాంత్ చెప్పడం జరిగింది. అంటే అంత గొప్ప ఘనత పల్లవి ప్రశాంత్. అలాంటి పల్లవి ప్రశాంత్ మీద మీకు తెలుసు నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఈ ముగ్గురు కూడా ఎక్కువ శాతం పల్లవి ప్రశాంత్ మీద బురద చల్లడం జరిగింది. బురద చల్లటంతో దాంతో పాటు వాళ్ళ అమ్మ నాన్న మీద రూమరు, తర్వాత వాళ్ళకుండే భూమి మీద, తర్వాత వాళ్ళకుండే ఏదైతే వాళ్ళకుండే అక్కడ ఊర్లకు సంబంధించి మంచి మంచి పేరు మీద నిందలేయడం జరిగింది. ఇంత నిందలేసిన వీళ్ళందరినీ కూడా పల్లవి ప్రశాంత్ క్షమించాడు అనుకోవటంలో ఎటువంటి సందేహం లేదు. ఆయనలో ఉన్న మంచి గుణం అలాంటిది. తర్వాత ఎవడైతే పల్లవి ప్రశాంత్ రెచ్చిపోయి మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. రెచ్చిపోయి మాట్లాడేది కదా, ఈ కేసుకు సంబంధించి రెచ్చిపోయి మాట్లాడిన వాళ్ళని ఇడిచిపెట్టి పల్లవి ప్రశాంత్ అరెస్ట్ చేసినందుకు ఫ్యాన్స్ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో